వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ కంజంక్టివల్ డిసీజ్ వచ్చి ఆఫ్థాల్మియా నియోనేటోరం. ఆఫ్థాల్మియా నియోనేటోరం ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదన్నమాట. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ కంజంక్టివైటిసే. కాకపోతే ఇది నియోనేటోరం అంటే ఏంది? నియో అంటే న్యూ అని, నియోనేట్ అంటే పుట్టిన వాళ్ళు, బర్త్. నేటం అంటే బర్త్. కొత్తగా పుట్టిన వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్ని ఆఫ్థాల్మియా నియోనేటోరం, ఐ ఇన్ఫెక్షన్ని ఆఫ్థాల్మియా నియోనేటోరం అని అంటారు. ఇది మోస్ట్లీ నియోనేట్ అంటే బిలో 1 మంత్ వచ్చే కొత్తగా పుట్టిన పిల్లలకి. తర్వాత ఇది నిజీరియే గొనోరియా అనే బ్యాక్టీరియా ద్వారా వచ్చేదన్నమాట. ఇది మోస్ట్లీ మన నార్మల్ డెలివరీలో వెజైనాలో ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వెజైనాలో నార్మల్ డెలివరీ వల్ల కావచ్చు. తర్వాత డెలివరీ అయిన తర్వాత మదర్ తీసుకునే కేర్లో మన సంప్రదాయాలు ఉన్నాయి కదా, స్నానం చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని. వాళ్ళకి క్లెన్లీనెస్, హైజీన్, మదర్స్ హైజీన్ని బట్టి కూడా ఉంటుంది. పేరెంట్స్ వాళ్ళు బేబీని చూసుకునే వాళ్ళ హైజీన్, మదర్ హైజీన్ అంతా క్లెన్లీనెస్ సరిగా లేనప్పుడు ఈ నిజీరియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనమాట. ఈ నిజీరియా బ్యాక్టీరియాలో ఏం స్పెషాలిటీస్ అంటే వీటిలో స్వెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. స్వెల్లింగ్ సిమ్టమ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. స్వెల్లింగ్ ఎక్కువ ఉంటుంది, డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే రెప్పలు అతకపోవడము, ఇది పురులెంట్ థిక్ డిశ్చార్జ్ వస్తుంది అనమాట. డిశ్చార్జ్ మామూలుగానే బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్లో థిక్ ఉంటుంది, కానీ దీంట్లో ఎక్కువ థిక్ ఉంటుంది. ఇంకొకటి ఎల్లోయిష్ ఉంటుంది, కొంచెము ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది ఈ డిశ్చార్జ్. చిన్నపిల్లలు కదా, ఇంకా వాళ్ళు తుడుచుకోలేరు, అంతా చేసుకోలేరు, ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. కాబట్టి ఇంకా రెప్పలు పక్కులు కట్టి అద్దకపోయి ఉంటాయి అన్నమాట. ఐలిడ్స్ స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇంకా అది తీసేసే ప్రాసెస్లో వాళ్ళకి నొప్పి, బాధ, ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఐలిడ్స్ స్వెల్లింగ్, డిశ్చార్జ్, ఐలిడ్స్. తర్వాత ఐలిడ్స్ స్టిక్ అయిపోతుంటాయి. ఇది నిజీరియా అనేది కొంచెము మోస్ట్ పవర్ఫుల్ బ్యాక్టీరియా అనమాట. ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి స్వెల్లింగ్, డిశ్చార్జ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇది ఎందుకు చిన్నపిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది అంటే, ఎక్కువ బర్త్ కెనాల్లో వెజైనా దగ్గర కావచ్చు, ఇంకా అట్లా జెనైటల్ ఆర్గాన్స్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ చిన్నపిల్లల నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి సిజేరియన్ కూడా కావచ్చు, తర్వాత తీసుకునే కేర్ని బట్టి వస్తుంది. కాబట్టి దీన్ని చిన్నపిల్లలకి వస్తుంది కాబట్టి దీన్ని ఆఫ్థాల్మియా నియోనేటోరం అన్నారు. ట్రీట్మెంట్ ఏమి? సేమ్, యాంటీబయాటిక్ డ్రాప్స్. తర్వాత మనం చెప్పాల్సింది మదర్ హైజీన్, బేబీని క్లీన్గా పెట్టాలా, మదర్ క్లీన్గా పెట్టాలా, హ్యాండ్స్ వాష్ చేసుకొని బేబీని తీసుకోవాలా, బాత్రూమ్ పోయి వచ్చినప్పుడల్లా మదర్ హ్యాండ్స్ వాష్ చేసుకుంటుండాలా. అట్లా హైజీన్ మెజర్స్ చెప్పాలన్నమాట. ఇదే సింపుల్ ఆఫ్థాల్మియా నియోనేటోరం. యాంటీబయాటిక్ డ్రాప్స్ యూస్ చేస్తారు. ఇది ఎందుకు పవర్ఫుల్ అంటే, ఇది లిడ్స్ దాటి, కంజంక్టివా దాటి ఎక్కువ కొంచెము రేర్గా విజన్ థ్రెటనింగ్ కూడా ఉండొచ్చు అనమాట. ఎక్కువ పవర్ఫుల్ బ్యాక్టీరియా కాబట్టి కార్నియా కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం విజన్ థ్రెటనింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆఫ్థాల్మియా నియోనేటోరం అనేది కొంచెము ఎక్కువ కేర్ తీసుకోవాల్సినది అనమాట. ఓకే, see you in another video. Thank you. Ophthalmia neonatorum. Definition: conjunctival infection occurring within the first 10 days of life, mostly due to bacteria named Neisseria gonorrhea. Causes: it is mostly due to lack of hygiene in delivery process and after delivery. Signs and symptoms: discharge, matting of eyelids and
swelling of eyelids, management, antibiotic drops, and personal hygiene of mother and baby.